ప్రజాక్షరం ప్రజల పక్షం HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. MRPS వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అనుచరుడు దండోర రాష్ట్ర అధ్యక్షులు రోళ్ల మండలం రంగనపల్లి శ్రీరాయుడు ఈ రోజు తెల్లవారుజామున స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న వారి స్వగృహం వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైకే విశ్వనాథ్ మరియు సామ్రాట్ KB మధు మాట్లాడుతూ రాయుడు మడకసిర నియోజకవర్గంలో దండోర ఉద్యమంలో ఎనలేని కృషి చేసి జీవితాంతం పోరాటాలకు తన జీవితం అంకితం చేశారన్నారు. అలాంటి మనిషి నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. రాయుడు పవిత్రమైన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. MRPS MSP రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్, అనంతపురం సత్యసాయి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు సామ్రాట్ KB మధు, జిల్లా గౌరవ అధ్యక్షులు నరసింహులు, అధ్యక్షులు గంగాధర్, MRPS జిల్లా ఉపాధ్యక్షులు సోషల్ మీడియా కన్వీనర్ UN శంకర్, చంద్రకర్ల, శివప్ప, వి రమణ, ఆంజనేయులు, సతీష్ కుమార్ పాల్గొన్నారు. రిపోర్టర్ ఈశ్వర్తో పాటు దళిత నాయకులు పాల్గొన్నారు. HR9 న్యూస్ మడకసిర రిపోర్టర్ ఈశ్వర్. షెడ్యూల్ కులాల వర్గీకరణ పట్ల ఒక నిబద్ధమైన నాయకుడు. ప్రతి సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు రాయుడు గారు కూడా చెప్పేవారు. మేము కూడా వారితో కలిసి పనిచేసాం. మొదటితరం నాయకుడిగా ఉంటూ 30 సంవత్సరాల క్రితం చేసినటువంటి సర్వీసు మరి అనారోగ్యంతో పడినప్పుడు కూడా మందకృష్ణ మాదిగ గారు మీరు వెళ్ళండి, మీరు పరామర్శించండి, అదే సమయంలో తగిన సహాయం కూడా చేయమని చెప్పని మందకృష్ణ మాదిగ గారు చెప్పడం చాలా కొంచెం బాధిస్తుంది. ఎందుకంటే ఒక మంచి నిబద్ధత కలిగిన నాయకుడు, నిజాయితీ ఉన్నటువంటి నాయకుడు, జాతిని అభివృద్ధి పథకం నడిపించాలని, ఏదైతే జాతి లక్ష్యంగా ఉన్నటువంటి వర్గీకరణ సాధించాలనే నేపథ్యంలో వర్గీకరణ సాధించుకున్నాం. 30 సంవత్సరాల పోరాటం వర్గీకరణ సాధించుకుని ఆ ఫలితాలను అందించే దశలో నిజంగా వాస్తవానికి ఈ ఒక నెల అయింది, ఖచ్చితంగా నెల అయిపోయింది మనం వర్గీకరణ సాధించుకుని. మరి మన రాయుడన్న గారిని ఖచ్చితంగా మనం సన్మానం చేసుకోవాలా, ఆయన ఆదరించుకోవాలా, ఖచ్చితంగా ఆయన సేవను మనం కొనియాడాలనుకున్న సందర్భంలో మనకు అన్న దూరం అవడం అనేది చాలా బాధాకరం. ఇది ఇంత నిబద్ధత కలిగినటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోవడం ఈ సందర్భంలో చాలా బాధగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వర్గీకరణ జరిగిన సందర్భంలో జాతికి ఫలాలు అందించే సమయంలో అన్నగారు లేకపోవడం, ఎందుకంటే చాలా శ్రమించాడు. తెల్లబల్ల రవిమాదిగా చనిపోయినప్పుడు కూడా మరి జిల్లా అంతా పర్యటించే సందర్భంలో నాయుడుతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మరి ఈ ప్రాంతంలో మేము అంతా తిరిగినప్పుడు కానీ, జిల్లా కేంద్రంలో సమస్యలు వచ్చినప్పుడు కానీ, లేదంటే పోరాటం సంబంధించి కానీ సభలకు కానీ చాలా యాక్టివ్గా వచ్చి మరి కార్యక్రమాలు పాల్గొనేవాడు. ఇంత గొప్ప నాయకుడి పెద్ద మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అవుతుంది. ఏదేమైనప్పటికీ అన్న చేసినటువంటి యొక్క సేవల్ని ఆ త్యాగాన్ని అంతా కూడా గుర్తించుకుంటూ మాదిగ జాతికి ఎప్పుడు మాదిగ జాతి అన్నకు ఉన్నపడి ఉంటుంది. ఈ ప్రాంతమే కాదు, యావత్ మాదిగ జాతిలో ఇంత గొప్ప ఉద్యమాన్ని అయినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆయన పనిచేయడం, ఆ పని చేస్తూనే ఒక లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించడం, అనారోగ్యంతో కొంచెం పడిపోవడం తప్ప దాని ఆరోగ్యంగా ఉన్నప్పుడు పూర్తి. ఆంజనేయులు, ఈశ్వర్ గారు, మీడియా మిత్రులారా, ఈ యొక్క రాయుడు గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత మాట్లాడిద్దామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని అందరూ నిశ్శబ్దంగా మౌనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి. రంగనపల్లి రాయుడు గారికి జోహార్, రంగనపల్లి రాయుడు గారికి జోహార్, రంగనపల్లి రాయుడు గారికి జోహార్, మాదిగ అమర వీరులకి జోహార్, మాదిగ అమర వీరులకి. మాదిగ దండోరా ఎప్పుడు మరవదని, మాదిగ దండోరాలో అహర్నిశలు పనిచేస్తూ తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి నా జాతి ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి మందకృష్ణ మాదిగ గారు ఏ పిలుపిచ్చినా ఆ పిలుపుని అందుకొని ఈ యొక్క రిమోట్ ప్రాంతంలో ఉన్నటువంటి మన జాతిని యావత్తు చైతన్యం చేసి గ్రామాధ్యక్షునిగా, మండలాధ్యక్షునిగా, నియోజకవర్గ అధ్యక్షునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మరి సేవలు అందించినటువంటి రంగనపల్లి రాయుడు గారికి మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి తరఫున, జాతీయ కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున, మహాజన సోషలిస్ట్ పార్టీ కమిటీ తరఫున, అదేవిధంగా
మరి జిల్లా కమిటీ తరఫున, నియోజకవర్గ కమిటీ తరఫున, మండల కమిటీ తరఫున, ఈ గ్రామం తరఫున ప్రత్యేకంగా ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఎక్కడో పుట్టినటువంటి ఆణిముత్యం, నా జాతి ప్రయోజనాలే ముఖ్యం, నా జాతి కోసం నా ప్రాణం ఉన్నంత వరకు, నేను ప్రాణం పోయేంత వరకు నేను పనిచేస్తానని చెప్పి చాటి చెప్పినటువంటి వ్యక్తి రంగనపల్లి రాయుడు అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం.